హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో పూరీ కూర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామందికి పూరీ పొంగకపోవడం, క్రిస్పీగా రావడం, నూనె లాగడం ఇలా జరుగుతూ ఉంటుంది కదండి. ఈ విధంగా చేసి చూడండి, ప్రతి పూరీ పొంగుతుంది, చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి, నూనె కూడా లాగదు. ముందుగా పిండి కలుపుకుందాం. పూరీకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. మనకి బయట పూరీ పిండి అని విడిగా దొరుకుతుందండి, కానీ అది అవసరం ఉండదు, అందులో మైదా కలుస్తుంది. మనం గోధుమ పిండితో చేసినా కూడా చాలా బాగా వస్తాయి. ఇందులో తగినంత ఉప్పు, కొద్దిగా పంచదార, 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. పంచదార వేయడం వల్ల పూరీలు బాగా పొంగుతాయి. చపాతీ పిండి కలిపిన, పూరీ పిండి కలిపిన కొంచెం నూనె వేసి కలుపుకుంటేనే పిండి బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ పట్టవండి, చూసి వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా చూసుకుంటూ వేసుకోవాలి. పిండి చాలా సాఫ్ట్గా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంది అంటే పూరీలు కూడా చాలా గట్టిగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. మూత పెట్టేసి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల కూర చూద్దాము. బంగాళదుంప ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ బంగాళదుంప ఒకటి తీసుకున్నాను. క్యారెట్ ముక్కలు, క్యారెట్ చిన్నది ఒకటి సరిపోతుందండి. కూరగాయ ముక్కలు మరీ ఎక్కువ వేసినా అంత బాగుండదు. 1/2 కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. కూరగాయ ముక్కలు చప్పగా లేకుండా ఉంటాయి. ఇవి చాలా త్వరగా ఉడుకుతాయండి, పెద్ద టైం పట్టదు. కుక్కర్లో పెట్టద్దు, కుక్కర్లో పెడితే మరీ మెత్తగా అయినట్టు అయిపోతాయి. పూరీ కూర ఎక్కువగా ఉల్లిపాయ ముక్కలు మాత్రమే వేస్ట్ చేస్తారు, ఇంకేమీ వేయరు. కానీ ఇలా బంగాళదుంప, క్యారెట్, పచ్చి బఠానీ వేసింది కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా ఉడికినాయి కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపంతా ఇలా బాగా వేగాక కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 5 కాయలు. పూరీ కూర కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే శనగపిండి వేస్తాం కాబట్టి. సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలు 3, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు మనం కూరగాయ ముక్కల్లో కూడా వేసామండి, ఇక్కడ చూసి వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ఇలా బాగా మగ్గింది కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గాక మనం ముందుగా ఉడికించుకున్న కూరగాయ ముక్కలు నీళ్లతో సహా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కాస్త ఎక్కువే పడతాయి, ఎందుకంటే శనగపిండి వేస్తాం కాబట్టి మరీ చిక్కగా ఉన్నట్టుంటుంది. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపల శనగపిండి కలుపుకుందాం. 3 స్పూన్ల శనగపిండి తీసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. చిక్కగా ఉండకూడదండి. మనం తీసుకున్నది 3 స్పూన్లైనా క్వాంటిటీ ఎక్కువే అవుతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ లోపల కూర కూడా బాగా ఉడికింది. మనకి ఇక్కడ బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముందే ఉడికించాం కదండి, ఇంకా పెద్ద టైం పట్టదు. 2-3 నిమిషాలు కూడా ఉల్లిపాయ ముక్కలు ఉడకడానికి. ఇవి ఇలా బాగా ఉడికాక మనం ముందుగా కలిపి ఉంచుకున్న శనగపిండి వేసుకోవాలి. శనగపిండి కూడా మొత్తం అంతా ఒకేసారి వేసుకోకూడదండి, సగం వేసుకొని అంతగా పల్చగా ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే శనగపిండి వేసాక ఇది కాస్త చిక్కగా ఉంది కదండి, ఇంకొంచెం నీళ్లు పోస్తున్నాను. ఇలా చూసి నీళ్లు పోసుకోవచ్చు. ఇది 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. చూడండి, ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, పూరీ కూర తయారైంది. మనకి పిండి కూడా బాగా నానింది. మీకు టైం ఉంటే కనుక అరగంట అయినా నానబెట్టుకోవచ్చు. మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక పిండి ముద్దలన్నీ సమానంగా చేసుకోవాలి. ఇలా చిన్నగా ఉండాలి. పూరీ, చపాతీ, పుల్కా వీటి అన్నిటికీ కూడా పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది. చూడండి, పిండి ముద్దలన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు పొడిపిండి అద్దుకొని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకోవాలి. ఇవి మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. బాగా పల్చగా ఉన్నా కూడా సరిగ్గా పొంగదు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇది ఒత్తుకున్నాక ఒకసారి 2 చేతుల్లో వేసుకొని అటు ఇటు అంటే ఎక్కువగా ఉన్న పిండి వచ్చేస్తుంది. మీకు నూనె కూడా
పాడవదు. చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడి అవ్వాలి. పూరీకి నూనె బాగా వేడిగా ఉండాలండి. వేడయ్యాక హై ఫ్లేమ్లో ఉంచి పూరీ వేసుకోవాలి. వేసిన వెంటనే గరిటతో ఇలా ఒత్తుతూ ఉంటే పైకి పొంగుతుంది. పొంగిన వెంటనే రెండో వైపుకి తిప్పుకోవాలి. నూనె నొరగ తగ్గింది అంటే రెండో వైపు కూడా వేగినట్టే. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని పూరీలు వేయించుకోవాలి. ఇలా గరిటతో ఒత్తుతూ ఉండాలండి. నూనె బాగా వేడిగా ఉండాలి. అంతగా నూనె మరీ ఎక్కువ వేడుంది అనుకుంటే అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. నూనె సరిగ్గా వేడవకపోయినా, పిండి గట్టిగా ఉన్నా, బాగా పల్చగా ఒత్తినా కూడా పూరీలు పొంగవు, గట్టిగా వచ్చేస్తాయి. అలాగే పూరీని కూడా ఎప్పుడు ఇలా లైట్గానే వేయించుకోవాలండి. ఎక్కువ ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోకూడదు. అలా వేగితే క్రిస్పీగా ఉన్నట్టుంటాయి, నూనె లాగుతాయి. ఇలా అయితే సాఫ్ట్గా ఉంటాయి. ఇంతేనండి, పూరీ కూర తయారైంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. సేమియా ఉప్మా చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామందికి సేమియా ఉప్మా చేసినప్పుడు ముద్ద అయిపోతుంది అలా అనుకుంటారు కదండి. ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్. సేమియాని వేయించాల్సిన అవసరం కూడా ఉండదు. పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. సేమియా ఉప్మాకి సేమియా పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నానండి. ఇది క్వాంటిటీ మరీ ఎక్కువేం అవ్వదండి. మామూలుగా మనం బొంబాయి రవ్వతో ఉప్మా చేసినప్పుడు చిన్న గ్లాస్తో చేసిన క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. కానీ సేమియా అలా అవ్వదు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఉప్మాకి నూనె కాస్త ఎక్కువే పడుతుందండి. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఏ ఉప్మా అయినా సరే పోపు బాగా వేగితే చాలా బాగుంటుంది. చూడండి పోపు అంతా ఇలా వేగింది కదా. ఇలా వేగాక కొద్దిగా కరివేపాకు, సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ 1, చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు, చిన్న టమాటో 1, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 5 కాయలు తీసుకున్నానండి. ఇలా ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. సేమియా ఉప్మాకి టమాటో వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు అంతగా నచ్చదు అనుకుంటే మానేయచ్చు. చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా. ఇలా వేగాక 1 గ్లాస్ సేమియాకి అదే గ్లాస్తో గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయండి. నీళ్లు మరీ ఎక్కువ పట్టవు. తగినంత ఉప్పు వేసి బాగా కలిపి హై ఫ్లేమ్లో మరగనివ్వాలి. అలాగే మీరు కావాలి అనుకుంటే బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. బాగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. చూడండి నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇలా మరిగిన తర్వాత రుచి చూసుకొని ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి సేమియా వేసి కలిపి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చాలా త్వరగా ఉడుకుతుందండి సేమియా. మరీ తక్కువ మంటలో ఉడికించకూడదు, ముద్దగా అయిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. అడుగు అంటకుండా ఉంటుంది. అలాగే సేమియా ఉప్మాకి సేమియా వేయించాల్సిన అవసరం ఉండదండి. వేయిస్తే రుచి అంత బాగుండదు. అదే పాయసం చేసినప్పుడు వేయిస్తే రుచి ఎంత బాగుంటుందో ఉప్మాకి వేయిస్తే బాగుండదు. చూడండి ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా. ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది. ఈ విధంగా ఉండాలండి. ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, సేమియా ఉప్మా తయారైంది. చూడండి ఎంత చక్కగా ఉందో. మనం వేయించకపోయినా కూడా చాలా బాగా వస్తుందండి. ఇక నిమ్మకాయ పిండుకొని కారప్పొడితో తింటే చాలా బాగుంటుంది. కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్టు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి కొంచెం కారంగా, సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఎప్పుడూ చేసే పెసరట్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తగా ఉంటుంది. మన మామూలు పెసరట్కి ఈ పెసరట్కి రుచిలో చాలా తేడా ఉంటుంది. ఏదైనా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు కానీ, గెస్ట్లు వచ్చినప్పుడు చేయాలి అనుకున్నప్పుడు కానీ ఇలా ట్రై చేయొచ్చు. కొత్తగా చేసినట్టు ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిట్టి పెసరట్కి చిన్న గ్లాస్తో గ్లాసున్నర పొట్టి పెసరపప్పు తీసుకున్నాను. ఇది 1/2 కేజీ పైనే ఉంటుంది. ఈ పెసరట్కి ఖచ్చితంగా పొట్టి పెసరపప్పు మాత్రమే తీసుకోవాలి. మనకి ఈ పప్పు ఏ కిరాణా షాపుల్లో అయినా, సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతుంది. ఇందులో తగినన్ని నీళ్లు పోసి 6-7 గంటల పాటు నానబెట్టుకోవాలి. రేపు బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నారనుకోండి, ఇవాళ ప్రొద్దుట నానబెట్టుకొని ఈవినింగ్ గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఈ పిండి పులియబెట్టకూడదు.
ఈ పప్పు నానడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపల మనం కారప్పొడి చూద్దాము. ఈ పెసరట్టుకి స్పెషల్ కారప్పొడి ఉంటుందండి. ఈ కారప్పొడి వల్లే చాలా రుచి. కారప్పొడి కోసం చిన్న కప్పుతో 1 కప్పు ధనియాలు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను చిన్న కప్పు ధనియాలకి 10 కాయల వరకు తీసుకున్నానండి. ఈ కారపొడి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. చూడండి ఇవి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ కారపొడి చాలా బాగుంటుందండి. మనకి అన్నంలోకి తినచ్చు, ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుంది. ఇప్పుడు అదే నూనెలో 1 కప్పు ధనియాలు, 1 కప్పు ధనియాలకి పావు కప్పుకి కొద్దిగా తగ్గించి జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి ధనియాలు జీలకర్ర ఇలా సగం పైన వేగినాయి కదా. ఇలా సగం పైన వేగాక కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుకి కొలత ఏముండదండి, మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారినాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఎండుమిర్చి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా వేయించిన ధనియాలు, జీలకర్ర, కరివేపాకు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చింతపండు ఖచ్చితంగా వేసుకోవాలండి, లేదంటే కారపొడి రుచిగా ఉండదు. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక చివరిగా 7-8 వెల్లుల్లి రేఖలు వేసి మళ్ళొకసారి మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ కారపొడి బాగుంటుంది. ఇంతేనండి, కారపొడి తయారైంది. చాలా బాగుంటుంది. చాలా నెలల వరకు నిల్వ ఉంటుంది. కారం కారంగా భలే రుచిగా ఉంటుంది. ఈ లోపల మనకి పప్పు కూడా బాగా నానింది. నేను ఒక 6 గంటల వరకు నానబెట్టానండి. 6 గంటల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది కడుక్కోవాలి. మనం పొట్టు మినపప్పు ఎలా అయితే కడుక్కుంటామో అదేవిధంగా పొట్టు పోయేంత వరకు కడుక్కోవాలి. పప్పు ఇలా బాగా కడుక్కున్నాక ఇందులో కొంచెం పెసరపప్పు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పెసరపప్పు మనం పెసరట్టు పైన వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చిట్టు పెసరట్టుకి ఇలా పెసరపప్పు వేస్తారు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ముందుగా మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క, అరించి అల్లం తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక్కాయ సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు మనం ముందుగా కడుక్కున్న పెసరపప్పు అంతా ఒకేసారి వేసుకోకూడదండి, తగినంత వేసుకోవాలి. కొంచెం పసుపు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు చూసి వేసుకోవాలండి, పిండి మరీ లూజ్ అవ్వకూడదు. బాగా లూజ్ అయినా సరిగ్గా రావు. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇదే విధంగా మిగతా పప్పు అంతా మిక్సీ పట్టుకోవాలి. ప్రతి వాయికి పసుపు అవసరం ఉండదండి, ముందు వాయికి వేసుకుంటే సరిపోతుంది. అలాగే మీరు గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండర్లో అయితే పిండి ఉరుమయ్యి ఇంకా బాగుంటుంది. పప్పు అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాక తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. ఇంతకన్నా పల్చగా ఉండకూడదు, ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు. ఒకవేళ బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఇప్పుడు పెసరట్టు పైన వేసుకోవడానికి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1 తీసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు ఇలా బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. పావు స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం బాగా వేడిగా ఉండాలి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి పిండి వేసుకోవాలి. 1 గరిట పిండి పూర్తిగా పట్టదండి, ఇలా చిన్నగా వేసుకోవాలి, చిట్టు పెసరట్టు కాబట్టి. అలాగే మరీ పల్చిగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. పెసరట్టు వేసుకున్నాక పైనుంచి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే మనం నానబెట్టుకున్న పెసరపప్పు, కారప్పొడి ఉంది కదండి, కారప్పొడి కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని నూనె వేసి కాల్చుకోవాలి. నూనె చుట్టూ వేసుకోవాలి, మధ్యలో కూడా వేసుకోవాలి. ఒకసారి 2 సట్లు వేసేసుకోవచ్చు. చూడండి, ఇది ఒకవైపు ఇలా కాలింది కదా. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపును కూడా ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా కాలిందో. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని అట్లు వేసుకోవాలి. ఇంకొక అట్టు వేసేటప్పుడు ఒకసారి పెనాన్ని టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడిచి వేసుకోవాలి.
పొట్టు పెసరపప్పుతో ఏం చేసినా కమ్మగా ఉంటాయి, అలాగే కొంచెం మెత్తగా కూడా ఉంటాయి. ఇవన్నీ వేసాం కదండి, ఈ పెసరట్టు కొంచెం కమ్మగా కారంగా బాగుంటుంది. ఇవి కాలడానికి కూడా పెద్ద టైం పట్టదు, త్వరగానే కాలుతాయి. చూడండి, ఇది కూడా ఇలా కాలింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, చిట్టి పెసరట్టు తయారైంది. ఇవి కూడా మామూలు పెసరట్లాగా ఉప్మాతో తింటే చాలా బాగుంటాయి. ఇలా వేడి వేడి చిట్టి పెసరట్లు ఉప్మా, కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంటాయి. చెప్పలేం కూడా అండి, అంత బాగుంటాయి. తినే కొద్దీ తినాలి అనిపించే అంత. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. ఉప్మా చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి ఏదైనా తక్కువ టైంలో అయ్యే బ్రేక్ఫాస్ట్ ఉంది అంటే అది ఉప్మానే. అప్పటికప్పుడు సింపుల్గా అయిపోతుంది, పెద్ద టైం పట్టదు. చాలామందికి ఉప్మా చేసేటప్పుడు గట్టిగా ఉండడం, తినేటప్పుడు నోటికి అంటుకోవడం అలా ఉంటుంది కదండి. ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా వస్తుంది. మీకు చల్లారినా కూడా ఇంతే సాఫ్ట్గా బాగుంటుంది. ఉప్మాకి చిన్న గ్లాస్తో 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. తెల్ల రవ్వ ఉంటుంది కదండి, అది మనకి ఉప్మా క్వాంటిటీ చిన్న గ్లాస్తో చేసినా కూడా చాలా అవుతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఉప్మాకి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి, అలాగే వేరుశనగ నూనెతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. రవ్వ వేయించాల్సిన అవసరం ఉండదండి, వేయించకుండా చేస్తేనే చాలా బాగుంటుంది. నూనె మాత్రం కొద్దిగా ఎక్కువే పడుతుంది. పోపిల సగం పైన వేగాక 2 స్పూన్ల జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, పోపు ఇలా బాగా వేగింది కదా. పోపు అంతా వేగిన తర్వాత కూరగాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అల్లం అరించి తీసుకున్నానండి. సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ చిన్నది ఒకటి తీసుకున్నాను. టమాటో ముక్కలు, చిన్న టమాటో ఒకటి, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు తీసుకున్నాను. ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చాలామందికి ఉప్మాలో టమాటో ఇష్టం ఉండదండి, టమాటో వద్దు అనుకుంటే మానేయచ్చు. అలాగే పెసరట్లోకి చేసినప్పుడు అయితే కనుక జీడిపప్పు టమాటో లేకుండా చేస్తేనే బాగుంటుంది. చూడండి, ఇవి ఇలా బాగా మగ్గినాయి కదా. మగ్గాక 1 గ్లాస్ ఉప్మా రవ్వకి అదే గ్లాస్తో 3.5 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు ఇలా పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. మరీ తక్కువ వేసుకున్నా కూడా ఉప్మా గట్టిగా అయిపోతుంది. ఇందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. నీళ్ళు మరగాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు రుచి చూసుకోవాలండి. ఒకవేళ ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోవచ్చు, తర్వాత వేసుకోవడానికి కుదరదు. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఉప్మా రవ్వ వేసి కలుపుకోవాలి. ఒక చేత్తో రవ్వ వేస్తూ కలుపుకోవాలి. ఇలా రవ్వ కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉంటే ఉండకట్టకుండా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదండి, ఉండకట్టినట్టు అయిపోతుంది. ఉప్మా కూడా అంత రుచిగా ఉండదు. రవ్వ వేసి కలిపాక మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇది వెంటనే దగ్గర పడిపోతుందండి, పెద్ద టైం పట్టదు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇది ఇలా దగ్గర పడింది కదా. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చల్లారేక ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి 1/2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి ఇలా మూత పెట్టేసి 2-3 నిమిషాలు అలా ఉంచేసేయాలండి. ఒకవేళ నెయ్యి వద్దనుకుంటే నూనె అయినా వేసుకోవచ్చు. నేను ఒక 3 నిమిషాలు ఉంచేసానండి. 3 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. గిన్నెకి గరిటెకి అంటుకోకుండా ఉంది అంటే మనకి ఉప్మా సాఫ్ట్గా వచ్చినట్టు. ఇలా బాగా కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంతేనండి, ఉప్మా తయారైంది. మనకి ఫంక్షన్స్లో ఉప్మా ఇలాగే చేస్తారు. వాళ్ళు రవ్వ వేయించరు, నూనె నెయ్యి కాస్త ఎక్కువ వేస్తారు. అలాగే నీళ్ళ కొలత కూడా ఎక్కువే వేస్తారు. ఉప్మా ఇలా వేడివేడిగా కారప్పొడితో కానీ, చట్నీతో కానీ, పంచదారతో కానీ తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.